మీరు చేసిన దాడులు? మేము చేసిన దాడులు రెండు మూడు ఉన్నాయి. ఒక చింతపల్లి ప్రాంతంలో ఒకటి చేసినాం, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ల కిడ్నాప్ అప్పుడు. ఇది రాజమొమ్మంగిలోనా? రాజమ్మంగి కాదు, గుర్తేడు అడవులు. అంటే అందులో ప్రత్యక్షంగా నేను లేను, కాకపోతే అందరి నాయకత్వం, అందరి ఆలోచన. అంటే మీరు ప్రత్యక్షంగా పాల్గొందే ఉంది? మేము ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ కొమ్మంగిది ఎన్కౌంటర్ అది. అటువంటి ఒకటి ఏరేజరులో ఒకటి అయింది, తాళ్ళపాలెం ఈస్ట్ గోదావరి తాళ్ళపాలెంలో ఒకటి అయింది. పోలీస్ స్టేషన్ మీద ఎక్కడ దాడులు ఎక్కడ చేశారు మీరు? దాడులు చేసినాయి లబ్బర్తి లాగరాయ్ అని ఒక ఊరు ఉంటుంది రాజమ్మంగి దగ్గర. అది 89, 90 ఆ ప్రాంతంలో ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఫస్ట్ దాడి అదే, ల్యాండ్ మైనింగ్. అప్పుడు ఇక పోలీసు వాళ్ళు కూడా చనిపోయారు, తర్వాత ఆయుధాలు కూడా తెచ్చుకున్నాం మేము. అన్న, మీరు ఈస్ట్ డివిజన్లో పనిచేస్తున్న టైంలో ఎక్కువగా మీకు ఈ పోలీస్ ఆఫీసర్ ద్వారా మనకి ఏ పనులు జరగవు అనుకుని ఎదురుపడ్డే పోలీస్ ఆఫీసర్ ఉన్నారా? ఫలానా పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత మన పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది అవుతుందని కానీ, పార్టీ మనుగడకి కష్టం అవుతుందని కానీ, లేదా గ్రామాల నుంచి యువకులు పార్టీలో రాకుండా ఆ ఆఫీసర్ చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇబ్బంది వస్తున్నాయని ఎవరున్నారు? ఆంజనేయులు ఎస్ఐ అని ఒకటి ఉండే, బట్టప్పరావు ఎస్ఐ అని ఒకటి అతను ఉండే. ఇక ఎస్పీ స్థాయిలో డిటి నాయకు, ఈస్ట్ గోదావరి ఎస్పీగా పనిచేసినప్పుడు డిటి నాయకు. తర్వాత ఇక వీళ్ళు అయితే గుర్తుంది నాకు బాగా. విశాఖపట్నంలో ఇప్పుడు ఇది కొయ్యూరు అంటే విశాఖపట్నం డిస్టిక్ కదా. ఇప్పుడు ఇక ఈ ఆంజనేయులు అంటే ఈస్ట్ గోదావరి అన్నట్టు. ఈయన రాజమొమ్మంగి, తర్వాత ఏలేశ్వరం. ఏలేశ్వరంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది పెద్దది, గుంటవానిపాలెం అనే పేరున్నారు ఏలేశ్వరం దగ్గర. గుంటవానిపాలెంలో నలుగురిని చంపేసింది పోలీసు వాళ్ళు. అంటే ఐపీఎస్ ఆఫీసర్లు అయితే డిటి నాయక్. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఎవరు ఎదురుపడలేదా? ఇక అప్పుడు పేరు ఐడియా లేదు, డిటి నాయక్ పేరు అయితే తెలుసు అన్న. ఎందుకు డిటి నాయక్ పేరు బాగా వచ్చింది? ఇక మళ్ళీ మేము సరెండర్ అయిన తర్వాత కూడా ఆయనతోటి మాట్లాడినాం చాలాసార్లు మేము. అప్పుడు విశాఖపట్నం కమిషనర్గా ఉన్నాడు అన్న డిటి నాయక్. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళారు, మీరు మైదానం ప్రాంతం నుంచి వచ్చిన క్రాంతి రణదేవ్, భరత్, వీళ్ళు చాలా స్పీడ్గా ఉండి సమస్యల పరిష్కారానికి కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం వేగవంతంగా వెళ్ళాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ మీరు గ్రామీణ ప్రాంతం రావడంతో, మీరు ఆచి తూచి అడుగులేయడంతో మీ ఇద్దరి మధ్యన కొంచెం విభేదాలు రావడం, రెండు వర్గాలుగా విడిపోవడం, దానివల్ల పార్టీ కొంత నష్టం జరిగినట్లుగా అనిపిస్తుంది. వాస్తవం అంటారా? అది 100% కరెక్ట్. అది ఎట్లా అంటే పార్టీ లోపలికి కూలీల నుంచి రిక్రూట్ అవుతారు, స్టూడెంట్స్ నుండి రిక్రూట్ అవుతారు, కార్మిక వర్గం నుంచి రిక్రూటు, రైతాంగం నుంచి రిక్రూట్, అన్ని వర్గాల నుంచి వస్తారు. అన్ని వర్గాల నుంచి పార్టీ లోపలికి వస్తారు. అయితే ఈ పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఎక్కడ ఎవరు నాయకత్వం వహించాలి అనేటటువంటిది పార్టీ నిర్ణయించాలి, నాయకత్వం నిర్ణయించాలి. అయితే నాయకత్వ స్థానం లోపల ఉన్నటువంటి వాళ్లకు అటువంటి పనులు ఎవరిని ఎక్కడ పెట్టాలనేటటువంటి జ్ఞానం లేనప్పుడు పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. అంటే పార్టీకి నాయకత్వం జ్ఞానం లేదంటారా అని పరోక్షంగా అన్నట్టే కదా. అంటే ఎందుకు అని అంటే, మనం సిద్ధాంతపరంగా ఆలోచిస్తే మన ఇండియా అర్ధ వలస అర్ధ భూస్వామ్య దేశంగా ఉన్నటువంటి మన భారతదేశం లోపల విప్లవాన్ని ఏ రకంగా విజయవంతం చేయాలనేటటువంటిది మనం ముందే చదువుకున్నాం. గ్రామీణ అడవి ప్రాంతాల లోపల మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ, అదే టైం లోపల మన పార్టీ లోపలికి రిక్రూట్ అయినటువంటి వాళ్ళను రాజకీయంగా వాళ్ళను అభివృద్ధి చేసుకుంటూ నాయకత్వ స్థానం లోపలి తీసుకొచ్చే విధంగా చేయాలి. అయితే ఆ రకంగా చేయాలి. అయితే అప్పుడు
ఆ 89, 90 ఆ ప్రాంతంలో విజయ్ కుమారు, ఈ క్రాంతి రణదేవు, తర్వాత ప్రహ్లాద్ అంటే మల్లోజుల కోటేశ్వరరావు, వీళ్ళు అప్పటికి వచ్చారు అన్నట్టు. అప్పుడు ఈస్ట్ డివిజనల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు ఉండే. అయితే అప్పుడు ఫారెస్ట్ కమిటీ లేదు. ఈ ఫారెస్ట్ కమిటీ బిల్డప్ చేసే టైం లోపట్నే ఈ మల్లోల కోటేశ్వరరావు వచ్చిండు అన్నట్టు ఫారెస్ట్కు. అదే ఉద్దేశంతో పార్టీ పంపించింది. అయితే అప్పుడు ఈ మల్లోల కోటేశ్వరరావు, తర్వాత ఈ నంబాల కేశవరావు, ఇంకో 4-5 కలిసి ఫారెస్ట్ కమిటీకి ఏర్పాటైంది అన్నట్టు. అయితే అప్పుడు ఈయన ఫారెస్ట్ కమిటీకి మల్లోల మన నంబాల కేశవరావు ఫారెస్ట్ కమిటీకి వెళ్ళడంతో ఇక్కడ వడకాపూర్ చంద్రమౌళి ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అయింది అన్నట్టు. అప్పుడు ఆయన వడకాపూర్ చంద్రమౌళి, తర్వాత రామరెడ్డి అలియాస్ రంగన్న, తర్వాత ఇంకో అతను రాజేశ్వరరావు ఉండే ఈస్ట్ గోదావరి స్థానికుడు అతను. ఆయన ఇప్పుడు విశాఖపట్నం సెటిల్ అయ్యాను. వీళ్ళు ముగ్గురు ఈస్ట్ డివిజనల్ కమిటీగా ఉండేనన్నట్టు. వీళ్ళు ఈస్ట్ డివిజనల్ కమిటీగా ఫామ్ అయినప్పుడు ఈ విజయ్ కుమార్ అనే స్టూడెంటు, ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ ఆయన, తర్వాత ఈ క్రాంతి రణదేవ్, వీళ్ళు వచ్చారు అన్నట్టు. వీళ్ళు వస్తే వీళ్ళు ఎక్కడి నుండి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చారు. ఈ అడవి ప్రాంతంలో పాటు ఆర్గనైజేషన్ ఎట్లుంటుంది, ఈ ప్రజల జీవన విధానం ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటిది, వీళ్ళని ఎలా బిల్డప్ చేయాలనేటటువంటిది వాళ్ళకి ఏం తెలుస్తుంది, అవగాహన ఉండదు, తెలియదు. అయితే అప్పటికి మేము సంవత్సరాల తరబడి ఆ ప్రాంతం లోపల ఉండి ఆ వర్గాల మనోగతాలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ చరిత్ర అంతా తెలిసిన వాళ్ళం మేము. ఎవరు ఈ ప్రకాష్ కానీ, రంగన్న కానీ, నంబాల కేశవరావు కానీ, వడకాపూర్ చంద్రమోహన్, వీళ్ళందరూ. అయితే వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు స్లోగా ఉన్నారు, వీళ్ళు జనాన్ని ఆకట్టలేకపోతున్నారు, జనాన్ని మొబిలైజ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అని ఒకటి విమర్శలు ఏమైనా ఎత్తిరు అన్నట్టు. ఎవరు? క్రాంతి రణదేవును విజయ్ కుమార్ అనేట వీళ్ళిద్దరూ దాదాపు చనిపోయింది. ఇప్పుడు లేవనెత్తి ఈస్ట్ డివిజన్ లోపల విపరీతమైన అలజడి తీసుకొచ్చారు అన్నట్టు. ఒకటి ఫస్ట్ కోరు, సెకండ్ కోర్ అనేటటువంటి మీటింగ్లు పెడతారు అన్నట్టు. ఫస్ట్ క్యాడరు, సెకండ్ క్యాడరు, థర్డ్ క్యాడరు. ఈ సెకండ్ క్యాడర్ లోపల ఈ విషయాలన్నీ లేవనెత్తి విపరీతమైనటువంటి విమర్శలు, అంత ఏడుపులు, పొడబొబ్బలు. ఒక 1 నెల రోజుల పాటు జరిగింది ఆ సమావేశాలు ఈస్ట్ గోదావరి జిల్లాలో అడవి ప్రాంతంలో జరిగితే. ఇక నేను ఆ విమర్శలను వీళ్ళు చేసిన వాళ్ళు కాదు మీరు ఏం చెత్తలేరు అని చెప్పేసి మా మీద విమర్శలు పెట్టుడు. మనం ఈ అడవిలో వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఈ అడవి లోపల మనం ఏం చేయలేము, మైదాన ప్రాంతాలకు పోవాలి. మైదాన ప్రాంతంలో పోతే నీకు ఏం బలం ఉంది? మనం సైన్యాన్ని తట్టుకోగలం, ఈ పోలీస్ స్టేషన్లనే తట్టుకుంటలేము మనం. సైన్యాన్ని తట్టుకోగలమా? భారత సైన్యాన్ని తట్టుకోవాలని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను చైతన్యపరిచి వాళ్ళ ద్వారా రిక్రూట్ చేసి ఒక ఎర్ర సైన్యాన్ని ఏర్పరచుకొని గ్రామాలను విజయవంతం చేసుకుంటూ పట్టణాలను చుట్టుముట్టాలనేటటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని తిలోదకాలిచ్చి నువ్వు ఈ మైదాన ప్రాంతాలకు పోవాలని అంటే ఎట్లా బతుకుతాము? అదే ఆ రకంగా దాదాపు 1 సంవత్సరం స్ట్రగుల్ అయినా నేను. సంవత్సరం. కానీ మీ ఇద్దరి మధ్యన విభేదాల వల్ల పార్టీకి నష్టం జరిగింది కదా? విపరీతమైన నష్టం జరిగింది. ఫస్ట్ నష్టం జరిగింది అంటే ఒక్కటే 1 మంత్ లోపలనే అది చూపించింది. ఏ విధంగా అంటే నేను ఒక 6 నెలలు 10 నెలల పాటు స్ట్రగుల్ అయినా. ఈ పద్ధతి మంచిది కాదు 5 అని చెప్పి బాగా స్ట్రగుల్ అయితే కాదు నన్ను విమర్శించడం. నీకు రాజకీయ నేపథ్యం లేదు, నీకు పట్టణ ప్రాంతం అంటే ఏంటి తెలియదు, స్టూడెంట్స్ అంటే ఏంటి తెలియదు, రైతాంగం అంటే ఏంటి తెలియదు, నువ్వు ఇక్కడ అడవిలో ఉంటే నువ్వేం బిల్డప్ అవుతావు, నువ్వు మైదాన ప్రాంతాలకు పోతే మనం మంచి ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు, మంచి పీపుల్ ఉంటారు 5 అని చెప్పేసి అని వాళ్ళు అన్నాడు. వాళ్ళు అంటే తప్పు అని చెప్పేసి మేము మా అటువంటి వాళ్ళు కొద్దిమంది 2 వర్గాలు ఉంటాయి కదా, దీనికి పరస్పర విరుద్ధమే కదా. బాగా 1 సంవత్సరం పాటు ఇట్నే స్ట్రగుల్ అయిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అన్నట్టు. ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టిలో